విష్ణుపురం అనే గ్రామంలో కృష్ణశాస్త్రి అని ఒక పేద పండితుడు ఉండేవాడు అనమాట. అతని కొడుకు పేరు నారాయణ భట్టు. నారాయణ భట్టు కూడా తండ్రిలాగానే ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వేదాలు అన్నీ చదువుకున్నాడు అనమాట. అయితే వీళ్ళు చాలా బీదవారు అనమాట. ఎన్నాళ్ళైనా సరే ఈ కొడుక్కి ఏమీ ఉద్యోగం అది ఏమీ రాలేదన్నమాట. అప్పుడు ఈ కొడుకు ఏమని చెప్తాడంటే తండ్రితోటి, నాన్నగారు నేను కొంచెం పక్కనున్న గ్రామాలు ఇంకా ఏవో ఊళ్ళు ఉన్నాయి కదా, రాజుగారు కొలువు అవన్నీ ఉన్నాయి, ఎక్కడైనా ఏదైనా ప్రయత్నం చేసుకుని వస్తాను నాన్నగారు, ఈ ఊళ్ళో ఏమీ మనకి దొరకట్లేదు కదా ధనము అని చెప్తాడు. అంటే సరే నాయన వెళ్ళమని చెప్తాడు. అంటే అప్పుడు ఇతను బయలుదేరి పొరుగురికి వెళ్తాడనమాట. పొరుగురికి వెళ్తే అక్కడ ఇంకా వేరేగాను ఒక ధర్మ సత్రంలో కూర్చుంటుండగా ఇంకా వేరే అక్కడికి ఎవరో పండితులు వస్తారు, వాళ్ళతో పరిచయం అవుతుంది. వాళ్ళు ఏమని చెప్తారంటే ఆ దేశపు ఆస్థాన పండితుడు చనిపోయాడని, ఆస్థానంలోనేమో పండితుడి నియామకాలు జరుగుతున్నాయని చెప్పుకోవడం వింటాడు. వాళ్ళు అందుకే వెళ్తున్నట్టు చెప్తారనమాట. చెప్తే అయితే నేను కూడా మీతో వస్తానండి అని అడుగుతాడు. సరే రమ్మని చెప్తారు. అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉంటారు. మంత్రులు, సామంతులు, పండిత శ్రేష్ఠులు అందరూ కూడా రకరకాల ఆసనాల మీద కూర్చొని ఉంటారనమాట. పండిత గోష్ఠి ప్రారంభమవుతుంది. ఇంతలో ఒక్కొక్క పండితుడు లేచి వాళ్ళ పాండిత్యం చెప్తుంటారు. కొంతసేపు అయ్యేసరికల్లా ఒక పేదవాడు గబగబా సభలోకి వచ్చి మహారాజు గారికి నమస్కరించి, మహారాజా నాది చాలా పెద్ద సంసారం, నా పేరు సోమదేవుడు, నేనేమో సంసారాన్ని పోషించలేకపోతున్నాను, నానా బాధలు పడిపోతున్నాను, పిల్లలకు తిండి సరిగ్గా పెట్టలేకపోతున్నాను, మీరు కానీ దయతలిచి నాకేమైనా ధన సహాయం చేస్తే వ్యాపారం చేసుకుంటాను స్వామి అంటాడు. అంటే సరేనని చెప్పేసి రాజుగారు ఇంకా ఏదో మాట్లాడదామని అనుకుంటూ అమ్మా అంటారు. అనేసి సింహాసనం మీద అలా గుండు పట్టుకొని పక్కకు పడిపోయినట్టుగా పడిపోతారనమాట. అవి సభలో అందరూ అయ్యో 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 అని చెప్పి చూస్తుంటారు. ఇంతట్లాగా ఆస్థాన వైద్యుని పిలుస్తారు. ఆ ఆస్థాన వైద్యుడు వచ్చి ఏవేవో మందులు అవి ఇస్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత లేచి కూర్చుంటారనమాట రాజుగారు. అప్పుడు అని అంటే, సభాసదులారా, నాకు అప్పుడప్పుడు ఇలాగే గుండె నొప్పి వస్తూ ఉంటుంది, ఈ రోజుకి ఇంకా సభ చాలిస్తున్నాను, రేపు పండిత నియామకం జరుగుతుంది, మీ అందరికీ తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి, సోమదేవ నువ్వు కూడా రేపు రా, ధన సహాయం చేస్తాను అని చెప్తాడు. ఎవరు? ఈ పేదవాడు వచ్చాడు కదా పండిత సభ అవుతుంటే, అతనికి కూడా చెప్తాడనమాట. మర్నాడు మళ్ళీ సభ ప్రారంభం అవుతుంది. పండితులు మళ్ళీ అందరూ తమ తమ పాండిత్యాల గురించి చెప్తుంటారు. చెప్తూ ఉంటే సోమదేవుడు కూడా వచ్చి మహారాజా నిన్న రమ్మన్నారు కదా అని అడుగుతాడు. అయితే ఆ రాజుగారు ఏంటి కిందటి రోజు ఇచ్చిన మాట మర్చిపోయాడో ఏమో కానీ సోమదేవుడిని చూడంగానే, ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు, పండిత గోష్ఠి జరుగుతుంటే లోపలికి ఎందుకు వచ్చావు, ముందు బయటికి వెళ్ళిపో అని అంటాడు. అనగానే సోమదేవుడు బిక్కమొహం పెట్టి, ప్రభు నేనేమీ అబద్ధం ఆడటం లేదు, నిన్న ఈరోజు ధన సహాయం చేస్తామని చెప్పారు, అందుకనే మళ్ళీ వచ్చాను అంటాడు. అయితే నేను అబద్ధం ఆడుతున్నానని నీ ఉద్దేశమా, నువ్వు అబద్ధం ఆడినందుకు చూడు నిన్ను ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పి అని అంటాడు అనమాట. అని అంటే ఈ విష్ణు శర్మ ఉంటాడు కదా, మహారాజు గారి ప్రవర్తన ఏంటి చాలా విచిత్రంగా ఉంది, అబద్ధం ఆడుతున్నారేంటి మహారాజు గారు అని. అయితే సోమదేవుడినేమో అసత్యవాది అని అంటున్నారు, నిన్న చూసిన మనిషిని గుర్తించలేపారా ఏంటి మహారాజు గారు అని ఆ పక్కనున్న రామశాస్త్రితోటి విష్ణు శర్మ చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే రామశాస్త్రి గారు రాజులతో ఆయన అంటున్నారు, ఈ రాజులతో పొత్తు ఏంటంటే కత్తి మీద సాము లాంటిది బాబు అంటే పండితులు మాట్లాడుకుంటున్నారు అనమాట. నెమ్మదిగా ఆయన వినకుండా అనమాట. వాళ్ళకి ఆగ్రహం కలిగినా అనుగ్రహం కలిగినా తట్టుకోవడం చాలా కష్టం, కొంతసేపు మనం నోరు మూసుకుని కూర్చుంటేనే మంచిది అని అంటారనమాట. అనగానే సోమదేవుడు ఏం చేస్తాడు, ప్రభు మీరు నాకు ధన సహాయం చేస్తానని చెప్పినట్టుగా రుజువు ఏంటంటే ఈ సభలో పండితులేనండి అని అంటాడు. ఆ పండితులు ఉన్నమాట చెప్పామంటే తమ గత ఏమవుతుందో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈ సోమదేవుడిని మానేసి మహారాజుని సమర్థించి అసత్యవాదిగా చెప్తున్నారనమాట. చెప్పేసరికల్లా భటులారా ఈ అసత్యవాదిని తీసుకుని వెళ్ళి 4 రోజులు కారాగారంలో ఉంచండి అని ఆజ్ఞాపించాడనమాట. ఆజ్ఞాపిస్తే ఇతను అనుకుంటున్నాడు, ఈ కొడుకు అనుకుంటున్నాడు అనమాట, అంటే నారాయణ భట్ అనమాట, నిజం చెప్పడమే నేరమా, సర్వశాస్త్రాలు చదివి అబద్ధం ఆడడానికైనా ఈ జానెడు పొట్ట కోసం న్యాయాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి అబద్ధం ఆడాలా అని ఇతను అనుకుంటున్నాడు అనమాట. అనుకుని చెప్పేసి ఏం చేశాడు, నేను మాత్రం ఇతడు ఏమన్నా అనుకుని రాజుగారు ఏమన్నా చేయని, భగవంతుడి కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది, నాకేం పర్వాలేదు అని చెప్పేసి నెమ్మదిగా అంతవరకు మౌనంగా ఉన్నాడు కదా, నెమ్మదిగా లేచి
ప్రభు, ఈ వ్యక్తి అసత్యవాది కాడు, ఏ కారణం చేతనో మీరే అసత్యం ఆడుతున్నారు. ఈ వ్యక్తి నిన్న సభకు వస్తే ఈరోజు ధన సహాయం చేస్తామని మీరు చెప్పారు కనుక ఈ సోమదేవుడికి శిక్షించడం న్యాయం కాదు అని నిర్భయంగా చెప్పేస్తాడనమాట ఈ నారాయణ భట్టు. అంతవరకు కోపంగా ఉన్న యాక్షన్ చేస్తున్నారనమాట రాజుగారు అనమాట. కోపంగా ఉన్న మహారాజు గారు ఏం చేస్తారు, ఆసనం నుంచి లేచి నవ్వుతూ, పండిత శిఖామణులారా, ఈరోజు నేను పెట్టిన పరీక్షలో ఈ నారాయణ భట్టు అనే పండితుడు నెగ్గాడు, ఈ యువకుడు నెగ్గాడు. నిన్న నాకు గుండె నొప్పి రావడం, సోమదేవుడు వచ్చి ధన సహాయం చేయమని అడగడం, నేనేమో లేదని అబద్ధం ఆడడం, ఇదంతా చిన్న నాటకం. నిజంగా మీలో ఎవరైతే సత్యశీలత గలవారు ఉన్నారో తెలుసుకోవడానికని ఈ నాటకం అంతా మేము ఆడాము అని చెప్తారనమాట. అయితే మీరంతా అసత్యవాదులే, మీ కళ్ళెదుట ఒక వ్యక్తికి అన్యాయం అవుతోంది, జరుగుతోంది, అతనికి పాపం శిక్ష వేశారని తెలిసి కూడా మీరు మీ ప్రాణరక్షణ కోసం అని చెప్పి నిజం చెప్పలేదు. ఈ నారాయణ భట్టు వయసులో మీకంటే చిన్నవాడు, ధర్మాన్ని న్యాయాన్ని రక్షించడానికే అతను చూశాడు, అతను సత్యశీలి, ఇతడు అసలైన నిజమైన పండితుడు అని చెప్పేసి అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాడనమాట. మిగతా పండితులందరూ తలలు ఉంచుకున్నారనమాట. అప్పుడు ఈ నారాయణ భట్ ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఆ విషయం చెప్తాడు. ఇలా జరిగిందంతా చెప్తే ఆ తండ్రి గారు కూడా చాలా సంతోషిస్తారు, సుఖంగా అందరూ ఉంటారనమాట. దీని పేరేంటంటే కథ పేరు నారాయణ భట్టు.